గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన అంశాలు, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్తారనే వార్తలు వస్తూ ఉన్నాయి సార్. షర్మిలను కర్ణాటక నుంచి పెద్దల సభకు పంపేందుకు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లుగా సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఒక వెలుగు వెలిగింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో, అత్యంత బలహీనమైన పరిస్థితిలో ఉందనేది అందరికీ తెలిసిన విషయం. సో షర్మిలను రాజ్యసభకు పంపడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో పూర్వ వైభవం సాధించగలుగుతుందా సార్? ఇదేమీ వాస్తవంగా కొత్త వార్త కాదు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో చేరినప్పుడే ఒక ప్రతిపాదన, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపించాలి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా వేరే వాళ్ళని పెట్టాలి. సో కానీ ఆమె రాజ్యసభ సభ్యత్వం కన్నా రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కోరుకుంది. కానీ ఆచరణలో తేలింది ఏంటంటే ఆమె కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఒక బలమైన ప్రతిపక్షంగా, అంటే మూడవ పక్షంగా, థర్డ్ ఫోర్స్గా ఆంధ్రప్రదేశ్లో ఎమర్జ్ అవ్వటానికి చేసిన ప్రయత్నాలు తక్కువ. ఆమెకు సహజంగానే జగన్తో ఉన్నటువంటి రకరకాల పంచాయతీలే ప్రధానమైన ఆ అంశంగా ఆమె పోరాడింది. మీకు దాంతో ఆమె కాంగ్రెస్కు పొలిటికల్ స్పేస్ ఎక్స్పాండ్ చేయలేకపోయింది. కొన్ని సందర్భాల్లో కూటమి పైన విమర్శలు చేసినా కూడా ఆమె ప్రైమరీ యాక్టివిటీ అలా సెకండరీ యాక్టివిటీగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో, కేంద్రంలో విమర్శించింది. కానీ ప్రైమరీ యాక్టివిటీ తనకున్న వ్యక్తిగతమైన పంచాయతీ. దీనివల్ల ఏమైందంటే ఆమెకు ప్రయోజనం దక్కలేదు. వాస్తవంగా ఆమెకు ప్రయోజనము దక్కలేదు, జగన్కు నష్టం కూడా కాలేదు. ఎందుకంటే ఆమె అపోజిషన్ స్పేస్లో థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయితేనే ఆమెకు లాభం, కాంగ్రెస్ పార్టీకి లాభం, జగన్కు నష్టం. ఎందుకంటే అపోజిషన్ స్పేస్లో ఇంకో కంటెండర్ వస్తారు, ఇంకో పోటీదారు వస్తారు. కానీ ఆమె ఆ పొలిటికల్ రోల్ ప్లే చేయకుండా, వాట్ ఎవర్ మే బి ద రీజన్స్, ఆమెకున్న పర్సనల్ కాన్ఫ్లిక్ట్ హైలైట్ అయింది. బహుశా కాంగ్రెస్ హైకమాండ్ దృష్టికి కూడా ఇది పోయి ఉంటుంది. సో అలా ఆమె వల్ల వచ్చే ప్రయోజనం రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమె ద్వారా వచ్చే రాజకీయ ప్రయోజనాన్ని రిటైన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఒక థర్డ్ ఫోర్స్గా, అంటే కూటమి వైసీపీ కాక మూడో శక్తిగా అభివృద్ధి చేయడానికి కావలసిన నాయకత్వాన్ని ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచించవచ్చు. కాంగ్రెస్లో చాలామంది నాయకులు మీకు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడుతున్నప్పుడు ఈ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు షర్మిల నాయకత్వం పట్ల. షర్మిల రాజశేఖర రెడ్డి బిడ్డగా మాకు ఆమోదము, కానీ ఆమె అనుసరిస్తున్న రాజకీయ వైఖరి వల్ల పార్టీ ఎదగడం లేదు అన్న ఆవేదన చాలా మందిలో వ్యక్తమవుతోంది. అందువల్ల ఇప్పుడు ఆమెను గౌరవిస్తూనే, అలాగే ఆమె పార్లమెంట్లో బాగా మాట్లాడగలుగుతుంది, సమర్థవంతంగా తెలుగు, ఇంగ్లీషు, హిందీ మాట్లాడగలుగుతుంది. సో పార్లమెంట్లో షీ కెన్ బి ఏ పవర్ఫుల్ స్పోక్స్ పర్సన్ ఫర్ ద కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీకి అవసరం కూడా పార్లమెంట్లో ఆ పాత్ర పోషించేవారు. సో అందువల్ల అందులో ఉమెన్ రిజర్వేషన్ వస్తున్న సమయంలో, పార్లమెంట్లో ఉమెన్ లీడర్స్ విజిబిలిటీ పెరుగుతున్న సమయంలో షీ విల్ బి ఏ బిగ్ అసెట్ టు ద కాంగ్రెస్ విత్ ఇన్ ద పార్లమెంట్. ఒక పవర్ఫుల్ వాయిస్గా, రాజశేఖర రెడ్డి బిడ్డగా మీకు ఆమె ఉపయోగపడతారు. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్కు మళ్ళీ కాస్త ఊపిరి ఇవ్వటానికి, ఒక కొత్త నాయకత్వాన్ని ఇవ్వటానికి ఉపయోగపడుతుంది. కానీ దీనివల్లనే కాంగ్రెస్కు పూర్వ వైభవం వస్తుందా? ఇది రావాలంటే కాంగ్రెస్ వైభవం ఎందుకు పోయిందో అర్థం కావాలి. కాంగ్రెస్ వైభవం ఆంధ్రప్రదేశ్లో పోవటానికి రాష్ట్ర విభజన చేసిన తీరు, కాంగ్రెస్ పార్టీ రెండు ప్రాంతాల కన్సర్న్స్ అడ్రస్ చేస్తూ, రెండు ప్రాంతాల కన్సర్న్స్ను రీకన్సైల్ చేస్తూ, మీకు బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే 3 రాష్ట్రాలు ఇచ్చిందో, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఆ రకమైన ప్రక్రియ చేయలేకపోయింది. సో అటు దానివల్ల తెలంగాణలో నష్టపోయింది నాంచినందుకు, చివరకు ఒక విస్తృతమైన ప్రయత్నము సంప్రదింపులు చేయకపోవడంలో ఆంధ్రప్రదేశ్లో నష్టపోయింది. సో ఆ సీమాంధ్ర ప్రజలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని ఇప్పటివరకైతే క్షమించలేకపోతున్నారు. అందుకే 1% పడిపోయింది. వాస్తవంగా మరి ఈ బీజేపీ కూడా సహకరించింది కదా అనే క్వశ్చన్ వస్తుంది. బీజేపీ ఉన్నది రాష్ట్ర విభజనకు అందరికన్నా ముందు లేఖ ఇచ్చింది టీడీపీ కదా.
వైసీపీ కూడా ఆర్టికల్ 3 ప్రకారం చేసుకోమన్నారు కదా. ప్రజారాజ్యం కూడా మీకు సామాజిక తెలంగాణ అన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు వ్యతిరేకించలేదు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కన్నా ముందే ఈ పార్టీలన్నీ నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెసే లేటు, అందుకే కదా తెలంగాణలో ఫస్ట్ టైం 10 ఏళ్ల పాటు కాంగ్రెస్కి అధికారం రాలే. కానీ బీజేపీ ఏంటంటే మద్దతు ఇచ్చింది, కానీ ప్రైమరీగా గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉంది కనుక అందులో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించిన దానిపైన బిల్లు చేసిన పొలిటికల్ నరేటివ్ ఏంటంటే మా నోరు మోయించి మమ్మల్ని అణిచివేసి ఆమోదించారు అని. మీకు పార్లమెంటు తలుపులు మూసి బిల్లు ఆమోదించారు అంటుంటారు. ఏ బిల్లు పైన ఓటింగ్ జరిగినా పార్లమెంట్ తలుపులు మూస్తారు, ఓపెన్ ఉంచారు. నేను శాసనమండలి సభ్యుడిగా ఉన్నాను. దట్ ఈస్ ద లెజిస్లేటివ్ ప్రొసీజర్. ఎనీ ఓటింగ్ జరిగేటప్పుడు సభలో బయటి వారు ఎవరు ఉండకూడదు, మీకు ఎట్టి బస్సులో ఎవరు నిల్వ చేయరు. అలాగే సభ తలుపులు మూసేస్తారు. అఫ్ కోర్స్ అందుకని దాని తలుపులు మూసేయడాన్ని ఒక నేరంగా చూపారు. లైట్లు మూసేశారు, లైవ్ టెలికాస్ట్ ఆపేశారు. కాస్త మోర్ ట్రాన్స్పరెంట్గా చేసి ఉంటే ఈ విమర్శ వచ్చేది కాదు. బట్ కారణం ఏదైనా పొలిటికల్ నరేటివ్ బిల్డ్ చేశారు. నరేంద్ర మోడీ ఏ తల్లిని చంపి బిడ్డను తీశారన్నారు. ఇటీవల బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య రాష్ట్ర విభజనను ఇండియా పాకిస్తాన్తో పోల్చారు. ఆ పొలిటికల్ నరేటివ్ బిల్డ్ అయి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీ పైన సీమాంధ్ర ప్రజలు తీవ్రమైన కోపంతో ఉన్నారు. ఇది మొదటి అంశం. ఇక రెండవ అంశం ఏంటంటే బీజేపీ పైన కోపం ఉంది, కానీ బీజేపీ కూడా 1% మించే ఓటింగ్ లేదు, అరౌండ్ 1%. కానీ బీజేపీ ఏమో కూటమి కట్టగలిగింది. ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ జనసేన కలుపుకొని పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీతో కూటమి కట్టే పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదు. ఉంటే కాస్త రివైవల్ అయ్యేది. ఆ ప్రయత్నము 2018లో తెలంగాణ ఎన్నికల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ విభజించిందని చెప్పి అదే కాంగ్రెస్తో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. రాజకీయాలు ఎలా ఉంటాయి చూడండి. సో అదే కాంగ్రెస్ను తీవ్రంగా అభిశంసించి ఖండించి రాష్ట్రాన్ని నిట్ట నిలువునా చీల్చారు, కట్టుబట్టలతో పంపారు అని చెప్పి సోనియా గాంధీని కాంగ్రెస్ను తీవ్రంగా విమర్శించిన తెలుగుదేశం 2018లో వచ్చి ఎవరితో పొత్తు పెట్టుకున్నారు? కాంగ్రెస్తోనే కదా పొత్తు పెట్టుకుని మహాకూటమిగా పోటీ చేసింది. తెలుగుదేశం కాంగ్రెస్తోనే కదా మీకు కలిసి పోటీ చేసింది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా 2009లో. సో మహాకూటమి కట్టారు. తెలంగాణలో టీడీపీ కాంగ్రెస్తో పెట్టుకున్న పొత్తు కనుక సక్సెస్ అయి ఉంటే ఈ ప్రయోగము ఆంధ్రప్రదేశ్ కూడా కొనసాగేది. కానీ ఇక్కడ ఫెయిల్ కావడంతో ఇక ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్తో పెట్టుకునే సాహసం టీడీపీ చేసి ఉంటే రాజకీయాలు మారిపోయేది. మీకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షం లేదు. తమిళనాడులో మీకు డిఎంకేతో కలిసింది. అలాంటి అవకాశాలు ఆంధ్రప్రదేశ్లో లేకపోవడం రెండవ కారణం. ఇక మూడవ కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకత్వం మొత్తం మూకుమ్మడిగా ఆల్మోస్ట్ ఆల్ విత్ సమ్ ఎక్సెప్షన్స్ 90-95% నాయకత్వం కార్యకర్తలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయ్యారు. సో ఈ షిఫ్ట్ వల్ల ఏం జరిగింది అంటే కాంగ్రెస్ పార్టీ ఓటింగే కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్కి వేరేం లేదు కదా. అందువల్ల రాష్ట్ర విభజన ఒక్కటే కారణం కాదు ఈ పరిస్థితి రావటానికి. రాజశేఖర్ రెడ్డి పైన అభిమానము, ఆయన చనిపోవడము, ఆ సానుభూతి వెల్లువ, ఓదార్పు యాత్ర, కాంగ్రెస్ హైకమాండ్ను జగన్ విభేదించి ధైర్యంగా బయటికి రావడము, వీటి వల్ల ఇది జరిగిన తర్వాత మీకు ఆల్రెడీ రాజశేఖర్ రెడ్డి పట్ల సానుభూతితో కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి కుటుంబం వైపు మీకు జగన్ వైపు మరలుతున్న సమయంలో కాంగ్రెస్ ఓటరు రాష్ట్రం విడిపోయింది. దాంతో ఆ కోపం కూడా జతయ్యే వరకు కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతింది. ఇక నాలుగవది ఈ 12 ఏళ్ల పీరియడ్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒక థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ చేయడానికి చేసిన ఏ ప్రయత్నము సిగ్నిఫికెంట్గా లేదు. ఎందుకంటే నాయకత్వ కొరుతుంది, శ్రేణుల కొరుతుంది, కార్యకర్తల కొరుతుంది, అసలు ఊరూరా మనుషులే దొరకని పరిస్థితి. సో ఆ రకమైన లీడర్షిప్ కూడా లేదు. వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు చేపట్టిన ఆమె థర్డ్ ఫోర్స్గా రాష్ట్ర రాజకీయాల్లో ఎమర్జ్ చేయడానికి ప్రయత్నం కన్నా కూడా
జగన్తో తనకున్న వ్యక్తిగతమైన వైరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మీకు వాస్తవంగా రాష్ట్రంలో ఒక 20% రెడీమేడ్గా మీకు నాన్ టీడీపీ నాన్ వైసీపీ ఓటర్ ఉంటాడు. అట్లీస్ట్ 20%. మీరు ఎన్నికలు చూడండి, పోలరైజేషన్ బాగా ఉన్నప్పుడు అది 10% తగ్గిపోతుంది. పోలరైజేషన్ లేకపోయి ఎవరన్నా థర్డ్ ఫోర్త్ బలంగా వస్తే అది 10% పెరగచ్చు. తమిళనాడులో అదే జరిగింది కదా. డిఎంకే ఏడీఎంకేల మధ్య ఎక్స్ట్రీమ్ పోలరైజేషన్ సమయంలో విజయ్ యొక్క కాన్ఫిడెన్స్ కనుక ఇచ్చాడు అనుకోండి, ఆయన 35% ఓటింగ్ వచ్చేసింది. 35% ఓటింగ్ వచ్చింది. సో అందువల్ల మీకు ఆంధ్రప్రదేశ్లో ఆ రకమైన ప్రయత్నం ఇప్పటికీ ఎవరు చేసినా మీరు రాసి పెట్టుకోండి, 20%తో మొదలు పెడతారు. మీకు ప్రజారాజ్యం చిరంజీవి అలాగే మొదలు పెట్టాడు. మీకు ఆయనకు ఓవరాల్గా 18% వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో. తెలంగాణలో వచ్చింది తక్కువ కనుక మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 175 సీట్లకు తీయండి, ప్రజారాజ్యానికి వచ్చిన ఓటింగ్ 20% కన్నా ఎబో ఉంటుంది. సో అందువల్ల ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో గనక ఎవరైనా బలమైన ప్రయత్నం చేయగలిగితే, కాన్ఫిడెన్స్ ఇచ్చి ప్రజా సమస్యలు ఐడెంటిఫై చేసి అటు కూటమికి ఇటు వైసీపీకి సంబంధం లేకుండా ఒక మూడవ ప్రత్యామ్నాయంగా కనుక ఎఫర్ట్ పెడితే తమిళనాడులో విజయ్ ఫినామినా లాగా వస్తుంది. అందుకే చాలా మంది ఆంధ్రప్రదేశ్లో అర్థం చేసుకుంది ఏంటంటే, కూటమిని విమర్శిస్తే అది జగన్కే లాభము అనుకుంటారు, జగన్ను విమర్శిస్తే కూటమికే లాభము అనే తప్పుడు అభిప్రాయాలు ఉన్నారు. తమిళనాడు అనుభవం ఏం చెప్తోంది? డిఎంకేను విమర్శిస్తే ఏడీఎంకేకే లాభం అనుకున్నారు, ఏడీఎంకేకి విమర్శిస్తే డిఎంకేకి లాభం అనుకున్నారు. జరగలేదు కదా. విజయ్ ఇద్దరిని విమర్శిస్తే విజయ్కి లాభం అయింది కదా. అందువల్ల ఎప్పుడు రాజకీయాలు అలా ఉండవు. సో ఆంధ్రప్రదేశ్లో మీరు అటు ఉంటారా ఇటు, ఆ గట్టు ఉంటావా ఈ గట్టు ఉంటావా, మూడో గట్టే లేకుండా పోయింది, మధ్యలో గట్టే లేదు. నువ్వు కూటమి వైపు ఉంటే వైసీపీ వాళ్ళు, కూటమి వైపు ఉంటే వైసీపీ వాళ్ళు నువ్వు న్యూట్రల్గా ఉంటే వైసీపీని ప్రశ్నిస్తే నిన్ను కూటమి ఖాతాలు వేస్తారు, కూటమిని ప్రశ్నిస్తే వైసీపీ ఖాతాలు వేస్తారు. అంటే ఆ గట్టును ఉంటావా ఈ గట్టును ఉంటావా అనడే తప్ప నేను ఏ గట్టును ఉండాను ఆ గట్టులోనే నేను ఉంటా అని ఎవరైనా అంటే ఒప్పుకోదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని లేకుండా చేశారు. కానీ ఇది ఎంతకాలం ఉంటుంది? ఎప్పటికి ఉండదు. ఇప్పుడు మనకు కేసీఆర్ చెప్తుంటాడు, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టింది అని. మీకు ఏడీఎంకే డిఎంకే కొడితే డిఎంకేని ఎవరు కొట్టారు? విజయ్ కొట్టాడు. ఇప్పుడు వైసీపీని టీడీపీ కొడితే టీడీపీని ఇంకోరు కొట్టచ్చు, టీడీపీని వైసీపీని ఇద్దరు కొట్టచ్చు. తమిళనాడులో జరిగింది, తెలంగాణ ఆంధ్రలో ఎందుకు జరగదు? ఆ రకమైన ఫోర్స్ ఎమర్జ్ అయితే, ఇవాళ ఫోర్స్ ఎమర్జ్ లేదు కనుక మీకు ఈ పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు ఢిల్లీలో చూడండి, కాంగ్రెస్ను కొడితే బీజేపీకి లాభమైంది, బీజేపీని కొడితే కాంగ్రెస్కి లాభమైంది. అరవింద్ కేజ్రీవాల్ వచ్చాడు, కాంగ్రెస్ను బీజేపీని కొట్టి ఆయన లాభపడ్డాడు. అంటే పొడుగోని కొడితే పొడుగోని పొచ్చమ్మ కొట్టింది కదా. మీకు అదే ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, దేశమంతటా జరిగింది కదా. మీకు ఇంకా పంజాబ్ చూడండి, శిరోమణి అకాలీదళ్ బీజేపీలను కొడితే కాంగ్రెస్ లాభపడ్డది, కాంగ్రెస్ కొడితే అకాలీదళ్ బీజేపీ లాభపడ్డాయి. పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోని పోచమ్మ కొట్టినట్లు మీకు ఆప్ వచ్చింది, ఇద్దరిని కొట్టి అధికారంలోకి వచ్చింది. అందువల్ల ఢిల్లీలో జరిగింది, పంజాబ్లో జరిగింది, తమిళనాడులో జరిగింది, ఆంధ్రలో కూడా జరగదని ఏం గ్యారంటీ లేదు. ఆ ప్రయత్నం ఎవరు చేయడం లేదు. అన్ఫార్చునేట్లీ ప్రయత్నం, ఇప్పుడు పొలిటికల్ ఒపీనియన్ ఉండడం వేరు, దాన్ని గల్వనైజ్ చేయడం వేరు. ఆ గల్వనైజ్ చేయగలంలో సామర్థ్యం ఉండడం వేరు. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నం చేయలేదు కనుక అది అలా మిగిలిపోయింది. ఎప్పుడు ఎవరు క్రెడిబుల్ ప్రయత్నం చేసినా నేను గ్యారంటీ ఇవ్వగలను, 20% ఇది అష్యూర్డ్ ఓట్. ఇంకాస్త ఊపుంటే 10% అధికారం వచ్చేస్తుంది బుక్కోన పోటీలో. ఇలా విజయ్ 35% రాలేదా? 35% రాలేదా? అన్ఫార్చునేట్లీ బైనరీలో మనం కొట్టుకుపోతున్నాం. కూటమి వైసీపీ, ఆంధ్రప్రదేశ్లో ఇంకే ప్రపంచం లేనట్లు. కానీ ఇద్దరే కాదు, ఆంధ్రప్రదేశ్లో సమాజం ఉంది కదా, ఇద్దరికి కలిపినా కూడా సమాజం ఇంతకన్నా పెద్దది కదా. అందువల్ల ఆ థర్డ్ ప్రయత్నాన్ని షర్మిల చేయగలిగి ఉంటే ఉపయోగపడేది. కానీ ఆ ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేసిన ఛాలెంజెస్ ఉన్నమాట నిజం. కొత్త వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ కాంగ్రెస్కి ఉండదు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ను వెంటాడుతూనే ఉంటుంది. బట్ స్టిల్ ఆ ప్రయత్నం కనుక చేయగలిగితే ఉంటుంది. కానీ ఆ ప్రయత్నం చేసే ఆలోచనలో కూడా కాంగ్రెస్ పార్టీ లేదు. అందుకే బహుశా ఎవరో వస్తా రాకుండా ఉండదు. ఎందుకల్లా
ఆటోమేటిక్గా మీకు తమిళనాడులో విజయస్థానం ఎవరు ఇచ్చారు, ఢిల్లీలో కేజ్రీవాల్ వస్తానని ఎవరు ఇచ్చారు. సో కొన్ని నేను ఓపెన్గా చెప్పలేను, కానీ వచ్చేవారు రాకుండా ఉండరు కదా రాజకీయాల్లో. ఎస్